ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. తను నా కూతురు లహరి. హాయ్. హాయ్. ఈ చీర అవును, ఈ చీర మనం శ్రీశైలంలో అమ్మవారికి పెట్టింది కదా. అవునానందా, అదే చీర. అవునండి, మేం మొన్న శ్రీశైలం వెళ్ళినప్పుడు అక్కడ స్వామివారి బట్టలు వేలం వేస్తుంటే మా హహా, మా అనన్య మా అమ్మ నాన్నలకి బాగుంటాయని కొన్నదండి. తనకి కొంచెం భక్తి సెంటిమెంటు ఎక్కువ. అన్నయ్య, అందరం కలిసి భోంచేసి మాట్లాడుకుందాం రండి. అలాగేనమ్మా. అవును, మీ అబ్బాయి దర్శన ఆ ఇక్కడే ఉన్నాడు. అక్క, పైనున్నట్టున్నాడు, నేను పిలుచుకొస్తాను. ఉం? సమీరా, హలో, చెప్పు సమీరా. ఎక్కడ? ఇంట్లో. ఓకే, అర్జెంట్ గా బయలుదేరి నా దగ్గరకు వచ్చేసాయి. ఎందుకు? అంటే ఎందుకు అని కారణం చెప్తే గాని రావా? అలా కాదు. బయలుదేరి రా. దర్శన్, గెస్ట్లు వచ్చారు, అమ్మ రమ్మంటోంది నాన్న. ఓకే, ఫాస్ట్ గా వచ్చేసాయి. వస్తున్నా. ఎవరితో వస్తున్నాను అంటున్నావు? అది శామ్, యుఎస్ లో త్వరలో మనం బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నాం కదా పెద్దమ్మా, దాని గురించే డిస్కస్ చేస్తున్నాం. ఇంటికొచ్చిన గెస్ట్లకి అమ్మ నిన్ను పరిచయం చేయాలంటున్నారు. ఇప్పుడా? ఇప్పుడు గెస్ట్లు పరిచయాలని పెట్టుకుంటే టైం సరిపోదు పెద్దమ్మా. అమ్మకేదోడు చెప్పేసేయ్, నేను తర్వాత కలుస్తాను. ప్లీజ్, నేను ఆల్రెడీ వెళ్ళిపోయానని చెప్పు. ప్లీజ్ పెద్దమ్మా, ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయవా? చూడు, వాళ్ళే ఫోన్ చేస్తున్నారు, నేను మాట్లాడాలి. ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయ పెద్దమ్మా. సరే. బాబు ఇంట్లో లేడానందా? ఇంట్లో లేడా? ఎక్కడికి వెళ్ళాడు? ఇంట్లోనే ఉండాలి కదా. అదే 25th యానివర్సరీకి యుఎస్ లో ఏదో బ్రాంచ్ పెట్టాలని అనుకుంటున్నారంట కదా, ఆ పని మీద వెళ్ళానని ఫోన్ చేసి చెప్పాడు. ఏమనుకోకండి అన్నయ్య, నెక్స్ట్ వీక్ రాజ్కోటి సిల్క్స్ 25th యానివర్సరీ ఉంది. అది ఒక పెద్ద ఈవెంట్ లాగా చేద్దామని ప్లాన్ చేస్తున్నాము. ఆ పనిలో బిజీగా ఉన్నాడు. ఆంటీ, అలాంటివేవైనా కొత్తగా ప్లాన్ చేయాలి అనుకుంటే దానికి తగ్గ కాన్సెప్ట్స్ మా అనన్య దగ్గర ఉన్నాయి. తన థాట్స్ చాలా బాగుంటాయి. అవునా?
అయితే ఈవెంట్లో నువ్వు కూడా మాతో పాటే పార్టిసిపేట్ చేయాలి. నేనా? తప్పకుండా ఆంటీ. అవునమ్మా, చిన్నవాడి సంగతి సరే, మరి పెద్దబ్బాయి ఉన్నాడు కదా, తను అది మనం భోజనం చేసిన తర్వాత మాట్లాడుకుందాం. ఎవరికిష్టం ఉన్నా లేకున్నా నేను తననే పెళ్లి చేసుకుంటాను. చిన్నత్తే చెప్తుంది కదా రోహిత్ మా వారసుడే అని. అలాంటప్పుడు తనకి ఆస్తులో వాటా ఇవ్వడానికి నష్టమేంటి? అది అన్నయ్య జరిగింది. దాంతో తన విషయంలో అందరం బాధపడుతున్నాము. ఇప్పుడు సొంతంగా బిజినెస్ ట్రయల్స్ లో ఉన్నాడని తెలిసింది. అందరము ఉండి కూడా ఎవరూ లేని వాళ్లలాగా డబ్బు కోసం ఒక్కొక్కరి దగ్గరికి వెళ్లి చేయి చేస్తున్నాడని తెలిసింది. నాకు బాధగా ఉందన్నయ్యా. అందుకే నా తరపున మీరు తనని కలిసి కావలసిన హెల్ప్ చేయండి. తప్పకుండా ఆనంద. అందరూ ఒకసారి రండి. ఇక నుంచి రాజ్కోటి సిల్క్స్ కి మన ప్రాపర్టీస్ కి సంబంధించిన లీగల్ అడ్వైజర్ గా విశ్వనాథ్ అన్నయ్య గారు ఉంటారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.